ఈ అమ్మాయికి పెళ్ళయిందా? అవును డాక్టర్. ఆ రోజున మా అమ్మాయికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానంటే వద్దన్నాను. ఇప్పుడు వేడుకుంటున్నాను డాక్టర్ గారు, మా గంగని మామూలు మనిషిని చేయండి. అప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఫలితం ఉండేది. ఇప్పుడు చాలా కష్టం. డోంట్ వరీ. సారీ డాక్టర్. నో నో, ఇట్స్ ఆల్ రైట్. చూశారుగా, మనిషి పిచ్చిదైన తనలో ఆడతనాన్ని ఫీల్ అవుతూనే ఉంది. సెక్సువల్ హెరాస్మెంట్ గురై మతి చెల్లించింది కాబట్టి మళ్ళీ తను మామూలు మనిషి కావాలంటే సెక్సువల్ అటాచ్మెంట్స్ వల్లే అది సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఆమె భర్తే డాక్టర్ కావాలి. అవునరా, నువ్వు తన్ని ప్రేమగా దగ్గర తీసుకోవాలి. మాటలతో బుజ్జగించాలి, చేతులతో లాలించాలి, తనలో శృంగార భావాన్ని కలిగించాలి. ఆమెలో శారీరకంగా స్పందన కలిగిందంటే మెదడులో మార్పు వచ్చి మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నారా డాక్టర్. నీ త్యాగానికి నిజమైన గుర్తింపు ఆ అమ్మాయిని కేవలం నీ భార్యను చేసుకోవటం రాదురా, తోడుగా నూరేళ్లు నడిపించి ధర్మ అర్థ కామ మోక్షాలని ఆమె అనుభవించేలా చేయాలి. గంగ మామూలు మనిషి నేను సుఖపెట్టాలి. మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి. రే, ఈ జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదురా. మీ కోరిక చాలా బాగుంది, దానికి నన్నేం చేయమంటారు? 4 రోజులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాను. ఆడదాని మనసు ఆడదానికే తెలుసు అంటారు. గంగకు ఒక ఫ్రెండ్లా, తల్లిలా, భర్తతో ఎలా మెలగాలో భార్యాభర్తల బంధం గురించి వివరంగా చెప్పాలి. పిచ్చిది వింటుందా? వినేలా 1కి 4 సార్లు చెప్పాలి. అన్నిసార్లు చెప్పడానికి అదేమైనా భారతమా రామాయణమా? అంతకన్నా గొప్పది జీవితం. నువ్వు ఈ పని చేస్తే శివాజీ కాపురం నిలబెట్టిందని అవుతావు. మీ ఫ్రెండ్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. ఇంత మంచి అవకాశాన్ని నేను మాత్రం ఎందుకు పోగొట్టుకుంటాను? వెళ్ళమ్మా. మంచానికి పూలు పెట్టారేంటి? ఇది ఆడ మంచమా? అవును. ఏంటవి? పాలు. సరే ఇటు. ఇవి నావి, కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో. బాగున్నాయా? కూర్చో. స్వీట్ తింటావా? అతను మెల్లగా నీ మీద చేయి వేస్తాడు, అప్పుడు నువ్వు లాగి పెట్టి కొట్టేయ్. పిచ్చి పిల్ల, తెలియక ఏదైనా తప్పు చేసినా సర్దుకుపోరా. అతను మెల్లగా నీ బయట లాగుతాడు, టక్కు నా చేతులు పట్టుకుని రక్తం వచ్చేలా గట్టిగా కొరికి. శివాజీ, శివాజీ, శివాజీ తలుపుతీరా. శివాజీ. ఏంట్రా, ఏమైంది? అబే ఏం లేదు. ఏమీ లేకపోతే ఎందుకలా అరిచావు? అదే ఊరికే. నిజం చెప్పరా, ఏం జరగలేదుగా? అబ్బా ఏంటండి మీరు, ఏం జరగలేదంటున్నారుగా? ఏం జరగకపోతే ఎందుకు అలా అరుస్తాడు? శోభనం గదిలో భార్యాభర్తలు అరుచుకుంటారు, ఖర్చుకుంటారు. మీరండి. నొప్పిగా ఉందా? నువ్వు ఇలా కొరకచ్చా? మరి నువ్వు చేయి వేసి పైట లాగచ్చా? ఏ తప్ప? చాలా తప్పట. సీత చెప్పింది. సీత చెప్పిందా? ఎవని? ఒంటి మీద చేయి వేస్తే చెంప మీద కొట్టమంది. కొట్టాను. పైట లాగితే గట్టిగా కొరకమంది. కొరికేశాను. ఇంకేం చెప్పింది? నీ పక్కన పడుకుంటే కళ్ళు పోతాయట. అందుకే బాబు నేను దూరంగా పడుకుంటాను. అలాగే, తను చెప్పినట్టు దూరంగానే పడుకో.
ఇదిగో నేను పడుకున్నాక వచ్చి నువ్వు నా దగ్గర పడుకోకూడదు. అలాగే నేను ఇక్కడే కూర్చుంటాను. ఏ నిద్ర పట్టలేదా? పట్టదు. ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేశావు. నిన్నెలా నిద్ర పోనిస్తాను? అది నా ఇంట్లో. ఇంపాసిబుల్. కాఫీ తీసుకోండి. శివాజీ లేచాడా? లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఉదయం 5 గంటలకి. నువ్వేం చేసావు? వెళ్ళొద్దని ఆపలేదా? ఎంత చెప్పినా వినలేదు. నన్ను లేపొచ్చుగా. మీ నిద్ర పాడు చేయొద్దన్నారు. వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. గంగ మామూలు మనిషి ఎవరికి తోడుగా మనం ఉండాలని ఇక్కడ తీసుకొచ్చింది. ఆ మాత్రం అర్థమైతే నీకు? మీ మంచి ఉద్దేశాన్ని అతను అర్థం చేసుకోవాలి కదండి. పైగా అతనికి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందట. ఏం రాగో, ఇంట్లో దైవం ఏమన్నా ఉందా? టిఫిన్ రెడీ. అక్కర్లేదు, ఆ డబ్బట్రా. ఏ డబ్బండి? అదే ఆ 25 లక్షలు. 25 లక్షలా? మీరెప్పుడు ఇచ్చారు? నేను కాదు, శివాజీ ఇచ్చినవి. ఏంటండి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి. 25 లక్షలేంటి? శివాజీ ఇవ్వడం ఏంటి? ఏయ్, తల తిక్కగా ఉందా? మొన్న శనివారం శివాజీ 25 లక్షలు తెచ్చిచ్చాడుగా. నాకా? లేదే. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. అంటే పెళ్ళాం మీద కూడా మీకు నమ్మకం లేదా? నాకు నా పెళ్ళాం కంటే ఫ్రెండ్ మీద నమ్మకం ఎక్కువ. నిజంగా అతను నాకే డబ్బు ఇవ్వలేదు. దా, టిఫిన్ తిందువు గాని. హలో, రేయ్, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? అది గంగ వాళ్ళ నాన్నని చూడాలని ఏడిస్తాను. నువ్వు అర్జెంట్గా ఇక్కడ రా. నేను ఆఫీస్గా బయలుదేరుతున్నాను. ఆఫీస్ కాదు, ఇంటికి రమ్మంటున్నాను. 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. కానీ చెప్తాను. ఎవడో పరాయి వాడు వచ్చినాడు. ఆ దిక్కుమాలని కాలింగ్ బెల్లేంటి? దూరం పెరిగిందనా దూరం పెంచుకోవాలనా? లోపల రా. ఏంట్రా, ఏమైంది? ఇంత సీరియస్గా ఉన్నావేంటి? మొన్న నీకు ఇచ్చిన 25 లక్షలు సీతకి ఇవ్వలేదా? అది నేను ఆ డబ్బు. చెప్పండి, అలా నానుస్తారెందుకు? మీరు నాకు డబ్బు ఇచ్చారా? నన్ను నమ్మడం లేదు. నేనేదో దొంగనని నా మీద చేయి చేసుకున్నారు. చెప్పండి. చెప్పరా? దానికి ఇచ్చిన ఒక మాట చెప్పు, అది నా చేతిలో వస్తుంది. రే, ఏమాటలు అవి? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆడికే పట్టింది. అంటే నన్ను క్షమించు, ఆ డబ్బు నేను సీతకి ఇవ్వలేదు. ఆ డబ్బు ఏం చేసావు మరి? పర్సనల్ పనికి వాడుకున్నాను. 25 లక్షలు పర్సనల్ గా వాడుకున్నావా? అవును. శభాష్ రా. ఈ క్షణం రా, ఈ క్షణం నువ్వు నా ప్రాణ స్నేహితుడు నమ్మకం నాకు కలిగింది. చూసావు సీత, నా ఫ్రెండ్ ఎంత గొప్పవాడో. దేనికి? చెప్పకుండా డబ్బు వాడుకున్నందుకా? అవును, ఇన్నాళ్ళు వాడికి ఆస్తిలో వాటా ఉందని, వాడుకునే హక్కు ఉందని చెబుతుంటే 10,000 జీతంతో సరిపెట్టుకున్నాడు. ₹1 కూడా ఎక్స్ట్రా వాడుకోలేదు. ఈరోజు రే, ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్య డబ్బు అనే సన్నడపరి అడ్డుగా ఉంది. ఎప్పుడు నువ్వు ఇదంతా నా డబ్బు నా ఆస్తిలాగే చూసావు గానీ మందని భావించలేదు. కానీ ఇవాళ నీది నాది అని తేడా లేకుండా మందని వాడుకోవడం బాగుందిరా, చాలా బాగుంది. 25 లక్షలు కాదురా, 25 కోట్లు వాడుకో. ఇదంతా మందరా, మంది. ఇదిగో అమ్మాయి. నా పేరు అమ్మాయి కాదు, ఎల్కపిలా. ఏనుగు తల్లిలో ఉన్నావు, ఎలక పిల్లేంటి? ఊరుకో, నీకు నాకు సెటప్ ఏంటి? మా ఆవిడ చంపేద్ది. అసలు దానికి నోరు ఎక్కువ. చూడు ఎలక పిల్ల. ఏమేన్, నా పేరు ఎలకపిల్లే కాదంటే చూడు ఎలకపిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ని. నా పేరు ఎల్ కపిల. ఓ ఎలక పిల్ల, పుసుక్కుని ఎలక పిల్ల వేసుకున్నాను. హాయ్, సరే గాని కొత్తంత మా అల్లుడి అడ్రస్ చెప్పి పెడతావా? నీకు తేగ పద్దెత్తాను. నీ తేగ బద్దవద్దు, నీ కావిడి బద్దవద్దు. ఏం చేస్తాడు మీ అల్లుడు?
ఏం చేస్తాడంటే పొద్దుట టిఫిన్ చేస్తాడు, ఓహోహో. మధ్యాహ్నం బోన్స్ చేస్తాడు, ఆహాహాహా. సాయంత్రం మళ్ళీ బోన్స్ చేస్తాడు, రాత్రికి మరి మా అమ్మాయితో ఏం చేస్తాడో మరి. యా, అది కాదు, మీ అల్లుడు ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు. ఓర్ని అవ్వ, అది కాదురా, మనిషి ఎలా ఉంటాడురా? ఏం అలాగే ఉంటాడు. 2 కళ్ళు ఉంటాయి, కింద ముక్కు ఉంటది, దాని కింద నోరు ఉంటది. పక్కన 2 చెవులు ఉంటాయి, మరే ఆ పైన 2 చేతులు ఉంటాయి, కింద 2 కాళ్ళు ఉంటాయి. కరెక్ట్ గా చెప్పేస్తాను, చూసావేంటి? ఓర్ని అవ్వ, ఈ అందరికి ఉండియే కదరా? అందరికీ ఎలా ఉంటాయి. ఇప్పుడు మా ఊళ్ళో మా కుంటి ఎక్కడ ఉన్నాడు, అడుకో కాలు లేదు. మా నడుపుడు అన్నరంగడు ఉన్నాడు, అడుకో చేయలేదు. ఓర్ని, నీకు బుర్రలేదు. అంతగా తవ్విండి నూనె రాస్తున్నాను. ఒరేయ్, ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటాడురా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు ఎక్కడరా? హైదరాబాద్ లో. ఓలమ్మో, చంపేస్తాడమ్మో, చంపేస్తాడమ్మో. చంపేస్తున్నానా? అయ్యి బాపోయ్, పోలీసులు వస్తారేమో, నా జున్నెట్టుకు పోతారు. ఇప్పుడు పారిపోవడం మంచిది. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీర